అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేగడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త 20వ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, ఈస్టర్ పండుగ. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్టయితే రండి, 20వ తారీఖు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్టయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాను. కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాను అన్న మాట ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు అని మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుడు మృతుల్లో నుండి లేపిన ఆయన ఎలాంటి వాడు? సరే, దేవుడు ఎందుకు మృతుల్లో నుంచి లేపాడంటే ఆయన్ని బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మనం చూస్తున్నాం. 36, 37 వచనాలు కలిసి ఉండయి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దావీదు లేపినవాడు క్షమించండి దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, పడకల మీద నుంచి లేవడం ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం ఒక మాట సెలవిస్తూ వస్తుంది. దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కానీ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవుడు లేపినటువంటి వాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుడు లేపినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే కుళ్ళిపోలేదని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దావీదు ప్రకటించినటువంటి ప్రభువుని గురించి చెప్పినటువంటి దావీదు రాజు కుళ్ళిపోయాడేమో కానీ యేసుక్రీస్తు ప్రభువారు కుళ్ళిపోలేదు. అందుకే బైబిల్ చెబుతున్నటువంటి ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటి మాట, దేవుడు మృతుల్లో నుండి లేపిన ఆయన కుళ్ళిపోలేదు. ఇది మొదటి మాట. రెండవ, ఎందుకంటే ఆయన నేటికి సజీవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన యొక్క రక్తాన్ని మనం ఆయన యొక్క రక్తంలో పాల్గొంటున్నాం. ఆయన దేహాన్ని విరిచి మనకి ఇవ్వడం ద్వారా విరవబడినటువంటి దేహంలో కూడా మనం భుజిస్తూ వస్తున్నాం. కారణం ఏంటంటే అది కుళ్ళిపోయింది కాదు, ఆ దేహం నేటికి సజీవమైనది ఉంటూ వచ్చింది. కాబట్టి ఆ సజీవమైన దేహంలో మనం పాల్గొంటున్నాం. ఇది మొదటి మాట. రెండోదిగా చూస్తున్నట్టయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపానని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాబట్టి రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియులారా, రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను కాబట్టి ఆయన కుళ్ళిపోలేదు. నేటికి ఆయన యొక్క శరీరంలో మనం ప్రభు యొక్క బలలో సజీవులుగా ప్రవేశించి సజీవులుగా బలలో పాల్గొంటున్నాం. రెండవదిగా చూస్తున్నట్టయితే రండి, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 32, 33 వచనాలు కలిసి ఉండే నేను చదువుతున్నాను. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పితరులకు మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. అక్కడ రెండో మాట ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. మొదటిగా ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపడం ద్వారా ఆయన కుళ్ళిపోలేదు. ఆ కుళ్ళిపోయినటువంటి దేహంలో మనం పాల్గొంటున్నాం. రెండోదిగా చూసినట్టయితే ఆయన మన పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. అంటే ఆయన లేపటం ద్వారా యేసు ప్రభువు కుళ్ళిపోలేదు. రెండోదిగా మన పితరులకు ఏదైతే వాగ్దానం చేశాడో అది మన పిల్లల పట్ల దేవుడు నెరవేర్చిన వాడుకుంటాడు. కాబట్టి ఆయన లేపటం ద్వారా యేసు ప్రభువారు పునరుద్ధాడే లేవటం ద్వారా మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపటం, తన కుమారుని లేపటం ద్వారా దేవుడు మన పితరులకు ఇచ్చిన మాట మన పిల్లల ఎడల నెరవేర్చిన అనుభవాన్ని తీసుకొస్తుంది. ఇక మూడో విషయాన్ని చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. కాబట్టి అనేక దినములు కనబడెను. ఇక్కడ మూడో మాటను మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభువుని లేపడం ద్వారా ఒకటి ఆయన కుళ్ళిపోలేదు. రెండు, మన పితరులకు ఇచ్చిన మా వాగ్దానము మన పిల్లల పట్ల ఆయన నెరవేర్చిన వాడుకుంటాడు. మన పిల్లలంటే మన పట్ల నెరవేర్చాడు. మూడోదిగా అనేక దినములు ఆయన కనబడ్డాడు. ఆయన మృతుల్లో నుండి లేవటం ద్వారా, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేవటం ద్వారా ఆయన అనేకులకు కనబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయన మృతుల్లో నుండి బయటికి రావటం ద్వారా అనేకమైన మనకి ఆయన కనబడుతూ వస్తున్నాడు. అంటే సజీవుడిగా తనను తాను కనపరుచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక నాలుగోదిగా దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపడం ద్వారా ఏం జరిగిందంటే రండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34 వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను
కాబట్టి ఇక్కడ ఆయన మృతుల్లో నుంచి లేపబట్టడం ద్వారా ఒకటి ఆయన కుళ్ళిపోలేదు, 2 మన పితరులకు ఇచ్చిన వాగ్దానము పిల్లలమైన మనకి నెరవేర్చాడు, 3 అనేక దినములు ఆయన సజీవుడిగా తను కనపరుచుకుంటూ వచ్చాడు, 4 దేవుడు మృతుల్లో నుండి లేపబట్టడం ద్వారా దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మనకు కూడా అనుగ్రహించబడుతున్నాయి. ఏం చేయబడుతున్నాయండి? పవిత్రమైన వరములు. ఏ పవిత్రమైన వరములు అయితే దావీదుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడో, ఏ పవిత్రమైన వరములు అయితే దేవుడు దావీదునకు కనపరుచుకుంటూ అనుగ్రహిస్తూ వచ్చాడో, ఆ పవిత్రమైన వరములు యేసు ప్రభు వారిని దేవుడు పునరుద్ధాడుగా లేపటం ద్వారా అవి మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఇదెన్నో మాట. 4వ విషయం. 5వదిగా దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపటం ద్వారా మనకి 1 ఆయన కుళ్ళిపట్టలేదు, ఆ కుళ్ళిపట్టిన దేహంలో మనం పాల్గొంటున్నాం. 2 ఆయన మన పితరులకు ఇచ్చిన వాగ్దానం మన ఎడల నెరవేర్చబడింది. 3 ఆయన మనకు కనబడేవాడుగా ఉన్నాడు, సజీవుడిగా తను మనకు కనపరుచుకున్నాడు. 4 పవిత్రమైన వరములు మనకు అనుగ్రహించబడుతున్నాయి. 5వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి ఇక్కడ అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 34వ వచనం చివరిలో అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి ఆయన మృతుల్లో నుంచి లెగటం ద్వారా, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపడం ద్వారా నమ్మకమైనటువంటి వాటిని మనం పొందుకోగలుగుతున్నాం. ఏవైతే నమ్మకమైనవి ఉండయో, ఏవైతే నమ్మదగినవి ఉండయో, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మకమైన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఏదైతే దేవుడు నమ్మదగిన వాడో తన నమ్మకత్వాన్ని ఇక్కడ బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆయన దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపడం ద్వారా దేవుడు తన నమ్మకత్వాన్ని, తన నమ్మకమైనటువంటి విధానాన్ని మనకు కనపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభువారిని లేపటం ద్వారా ఆయన కుళ్ళిపోలేదు. మన పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మన పిల్లలమైన మనకు కనపరుచుకుంటూ వచ్చాడు, మన ఎలా నెరవేరుస్తూ వచ్చాడు. తర్వాత ఆయన మనకు కనబడుతూ వచ్చాడు, తన జీవాన్ని మనకు కనపరుచుకున్నాడు. 4 పవిత్రమైన వరాలు ఇస్తున్నాడు. 5 తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. ఆయన అంత నమ్మకమైన వాడు. దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభువుని లేపటం ద్వారా ఆయన దేవుని యొక్క నమ్మకత్వం ఇక్కడ బయలుపరచబడుతుంది. కాబట్టి ఇట్టి రీతిలో దేవుడు యేసు ప్రభువుని మృతుల నుంచి లేపడం ద్వారా ఈ 5 అంతల అనుభవాన్ని మనకు దేవుడు కలుగు చేసినందుకు దేవునికి ఉదయ కాల సమయంలో పడకల మించి లేకడంతోనే ప్రభు యొక్క పునరుద్ధాన దినం ఈ రోజు మరి ఈస్టర్ పండుగ. కాబట్టి ఈ పునరుద్ధాన దినంలో ప్రభువుని మనం కృతజ్ఞతాస్తుతులతో ప్రభువుని ఆరాధించినట్లు ఈ పునరుద్ధాన రోజు ప్రభు మనకు సహాయించను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. యుతమైన వాక్యం మీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నారు, మీకు వందనాలు. యేసు ప్రభువారిని మీరు దేవుడిగా ఉండి మృతుల నుండి ఆయన లేపటం ద్వారా మా జీవితాలకు ఎన్నో మేలుల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. తద్వారా ఆ మేలుల ఆశీర్వాదాలు పొందుకున్న వారమై మా జీవితాల్లో యథాస్థితిగా మేము జీవించినట్లు క్రీస్తుల క్రైస్తవ జీవితాన్ని యథాస్థితిగా క్రీస్తుల క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా జీవించినట్లు మీరు మమ్మల్ని కూడా తిరిగి లేపారన్న నిశ్చయతో మేము జీవించే వారంగా క్రీస్తుని బట్టి మేము లేపబడ్డామన్న నిరీక్షణ కలిగిన వారమై ముందుకు వెళ్ళినట్టు మేము కూడా రోజు కుళ్ళిపోమని మేము కూడా నెరవేర్చబడిన అనుభవం ఉండమని వాగ్దానం, అందుమాత్రంగా మేము కూడా జీవంతో కూడా ఉంటామని, మా పట్ల కూడా పవిత్రమైన వరం కలిగి ఉంటామని, ఇంకా అందుమాత్రమే కాదండి మా జీవితాల్లో ప్రభువా మరి చూస్తూ వస్తున్నాం. మా యొక్క క్రైస్తవ జీవితం అనుభవంలో మీరు నమ్మకమైన వారు ఉంటారు, మేము కూడా నమ్మకత్వంలోకి రాబడుతున్నామన్న నిరీక్షణ ఆ ప్రభువారిని పునరుద్ధరణకు లేపడం ద్వారా మీరు మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఇప్పుడు వారు తోడుకున్న ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈస్టర్ పండుగ రోజు ఈ ప్రభు యొక్క పునరుద్ధాన దినం ప్రభు యొక్క పునరుద్ధాన రోజున అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.